అండ్ ఒక్కరే అండ్ మీ ఇద్దరు అమ్మాయిలు కూడా అండ్ మీ చిన్న అమ్మాయి కూడా తను కూడా ఎన్జిఓస్తో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు చాలా హోంవర్క్ చేసినట్టున్నారే. మీ ఫ్యామిలీస్ సముద్రం లాంటిది, ఎంత తెలుస్తూనే ఉంటుంది అసలు దాని గురించి. దట్ ఎన్జిఓ ఎస్ షీ అది ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తను బిట్స్ పిలానీలో చదువుకుంది. నౌ వాట్ షీఈస్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ షీ స్టడీడ్. కానీ ఐ థింక్ నానా సపోర్టెడ్ హర్ అలాట్. ఎందుకంటే టీచ్ ఫర్ ఇండియా అనే ఆర్గనైజేషన్లో తను వర్క్ చేసింది టూ years. When she told him, he was very, very happy actually. Okay. It's such a noble thing you're doing. So after that, her colleagues, again there, she has 2 friends who are male. Okay. It's not only her. See, so our support to ముగ్గురు కలిసి 8 years అయింది. And they are still together now. Those 3 friends, they support each other a lot. Okay. So she's there, and my elder daughter, she's been అప్పటి నుంచి ఇప్పుడు వరకు వర్క్ చేస్తూనే ఉందండి. అంటే ఇప్పుడు మీకున్న ఫ్యామిలీలో అంటే ఒక అత్తగా ఉన్నారు, పెద్దమ్మ, చిన్నమ్మ, ఇలా. సో ఏది మీకు బాగా ఇష్టంగా అనిపించే రోల్ అసలు? ఏఎన్ఆర్ డాటర్, లేకపోతే నాగార్జున గారి సిస్టర్, అఖిల్ అండ్ చైతన్య అత్త, ఇట్లా సుశాంత్? అది చెప్పలేను, ఏది ఇష్టం అని చెప్పలేదు. ఎవ్రీథింగ్ ఐ లైక్. ఓకే. బీయింగ్ అ డాటర్, బీయింగ్ అ మదర్, బీయింగ్ అ సిస్టర్, బీయింగ్ అ డాటర్ ఇన్ లా, అన్నీ యాక్చువల్లీ. ఓకే. ఇంకోటి ఉమెన్కి స్పెషల్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇక్కడ కొన్ని హడిల్స్ అనేవి ఉంటాయి. ఎంత మనకి మెన్ సపోర్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, కొంచెం హడిల్స్ అనేవి ఉంటాయి. సో మీకు అలా అనిపించిన డేస్ ఏమైనా ఉన్నాయా? హడిల్స్, ఇది బాగా కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ? అంటే నేను ప్రొడ్యూసర్గా కొన్ని మూవీస్ తీసినప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పోజర్ అండి. ఓకే. యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ ఇన్, సో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా. ఓకే. యాక్చువల్లీ అది దేవర్ లెసన్స్ టు మీ. నేను ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడి కంప్లైంట్ చేసి ఇవన్నీ రైట్ కాదు. అవన్నీ నాకు లెసన్స్, ఐ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ సో అప్పుడే అనిపించింది, అబౌట్ 6-7 years బ్యాక్. మిగతా టైం అంతా అది లేదండి, బాగానే ఉంది. మై లైఫ్ వాజ్ స్మూత్. సో అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని. బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా పిల్లలే కాదు, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని నమ్ముకో. ఎందుకంటే 2 ఫ్యామిలీస్ కూడా లెగసీ ఫ్యామిలీస్, 2 కూడా. అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు యాజ్ ఏ మదర్గా ఉంటూ ఇటువైపు? అంటే మా అత్తగారు అట్లా చూసుకుంటే అండి, మా మామగారు నాన్న వారు గ్రేట్ ఫ్రెండ్స్. మా మామగారు నాన్న సినిమాస్ చాలా ప్రొడ్యూస్ చేశారు, అండ్ వండర్ఫుల్ హిట్స్ అవన్నీ. సో ఆయన నన్ను చాలా స్పెషల్గా చూసుకున్నారు. ఓకే. యూనో ఒక డాటర్ లానే చూసుకున్నారు. అండ్ మై మదర్ ఇన్ లా, వీ హ్యాడ్ లిటిల్ ఫ్యూ డిఫరెన్సెస్ సమ్ టైమ్స్, బట్ లాస్ట్ డేస్లో మట్టుకి నువ్వు చాలా మందికి అండమ్మా అని చెప్పారు. బెస్ట్ కాంప్లిమెంట్. అది ఇన్లాస్ నుంచి రావడం ఇంకా బెస్ట్. అసలు చాలా రేర్గా ఉంటుంది, ఎనీవేర్ ఎనీ సిచ్యువేషన్ చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఆడబడుచులు, కానీ నేను చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే. సో ఇంతమంది ఉంటారు కదా మీ ఇంట్లో, అంతమంది చెప్పాలంటే మీ ఇంట్లోనే నవదుర్గలు ఉంటారు యాక్చువల్గా. సో ఎవరెవరికి ఏది సూటబుల్ అనుకుంటారు మీరు అసలు? మీకంటే అబ్సల్యూట్లీ అన్నపూర్ణాదేవి, అది మీకు ఇచ్చేస్తున్నాం మేము కూడా. మీ ఒపీనియన్? ఇప్పుడు నేను పెద్ద ప్రొఫెషనల్గా కెరియర్ లేకపోయినా ఐ సపోర్ట్ దెమ్ అండి, గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ మారల్ సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్. ఇప్పుడు నేను ఇంట్లో కనపడకపోతే పిల్లలకి నచ్చదు అసలు. నేను ఏమన్నా ఫ్యూ డేస్ వెళ్తే కూడా ఇల్లంతా వెల్త్గా ఉంది అని అంటుంటారు. నిన్ననే మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు లేకపోతే మాకు తోయట్లేదు అని. దట్ ఈస్ వాట్ ఐ అచీవ్డ్, దట్ ఎఫెక్షన్. అంటే